Hi all, welcome to the session on backend. సో ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఫస్ట్ థింగ్ ఏం కనిపిస్తుంది, మనకి డేటా అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఈ బ్యాక్ ఎండ్ అనే దానిలో ఈ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అసలు ఈ డేటా అంటే ఏంటి, ఆ సైజ్ అంటే ఏంటి అనేది మనం సెషన్లోకి ముందుకెళ్ళాక అర్థమవుతుంది. సో నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అనే దానిలో మీకు అక్కడ స్లైడ్లో చూస్తే 3 పార్ట్స్ కనిపిస్తున్నాయి: సర్వర్, డేటాబేస్, ఏపీఐ. సో బ్యాక్ ఎండ్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే సర్వర్, డేటాబేస్, ఏపీఐ. సో ఇవి అంటే ఏంటి అనేది కూడా మళ్ళీ మనం ఈరోజు సెషన్లోకి డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇంకా ఇంకా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ మనం ఇంకొకటి ఏమర్థం చేసుకుంటాం ఈరోజు సెషన్లో అంటే క్లౌడ్ అంటే ఏంటి, సో ఆ క్లౌడ్లో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఏంటి, స్కేలింగ్ అంటే ఏంటి అనేవి మనం అర్థం చేసుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ మనం డేటా అనే దాంతో సెషన్ని బిగిన్ చేద్దాం. సో డేటా అంటే ఎనీథింగ్, ఇది మనం ఏది మాట్లాడుకున్నా కానీ అండి, సో ఇదంతా కూడా ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్. మనం నిన్న ఏమనుకున్నాం, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనే వాళ్ళు ఉంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అనే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటే ఫ్రంట్ ఎండ్ తెలిసిన వాళ్ళు అండ్ బ్యాక్ ఎండ్ తెలిసిన వాళ్ళు అని అనుకున్నాం కదా. సో ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ పర్స్పెక్టివ్లో ఈ డేటా అంటే ఏంటి అంటే ఎనీథింగ్ దట్ క్యాన్ బి స్టోర్డ్, అంటే దేన్నైనా సరే మనం భద్రపరచాలి అని అనుకుంటామో అదంతా కూడా వాళ్ళ దృష్టిలో డేటా అన్నమాట. సో ఈ డేటాకి కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా తీసుకుంటే అది ఒక ఇమేజ్ అవ్వచ్చు, లేకపోతే ఒక టెక్స్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఆడియో ఫైల్ అవ్వచ్చు, లేకపోతే ఒక వీడియో ఫైల్ అవ్వచ్చు. సో ఏదైనా సరే వాళ్ళు భద్రపరుద్దాము అని అనుకుంటే అదంతా కూడా డేటా కిందే పరిగణలోకి తీసుకోవచ్చు అన్నమాట మనం. ఓకేనా? సో డేటా అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ భాషలో ఏంటి అంటే ఎనీథింగ్, అంటే ఏదైనా సరే వాళ్ళు దేన్నైనా సరే భద్రపరుద్దాము అని అనుకుంటే అదంతా కూడా డేటా. సో జనరల్గా వాళ్ళు దేన్ని భద్రపరుద్దామని అనుకుంటారు అంటే టెక్స్ట్ కానీ, లేకపోతే ఇమేజెస్ కానీ, లేకపోతే వీడియోస్ కానీ, లేకపోతే ఆడియో ఫైల్స్ కానీ. సో ఇలాంటివన్నీ కూడా మనకి డేటా అని అనుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతానికి డేటా అంటే ఇలా అనుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం మొన్న నెట్వర్క్స్ అనే ఎగ్జాంపుల్లో ఏమర్థం చేసుకున్నాము, అక్కడ డేటా అంటే మనం ఏమనుకున్నాం, కార్గో అని అనుకున్నామా లేదా, సరుకు. సో డేటా అంటే అక్కడ నెట్వర్క్స్ భాషలో ఏంటంటే ఒక సరుకు. ఆ సరుకు అనే దాన్ని మనం డేటా అంటారు అని అనుకున్నాం కదా. సో అక్కడ మనకి సరుకు అనే దానికి ఏముంది అంటే దానికి ఒక సైజు, ఒక వెయిట్, అంటే ఆ సరుకు అనేది అంతా కూడా ఎక్కడ పెడతాం మనం, జనరల్గా ఒక వేర్ హౌస్ లాంటి దానిలో పెడతాం, అంతేనా? సో ఆ వేర్ హౌస్లో పెట్టే ప్రతి సరుకుకి కూడా ఏంటి, ఒక వెయిట్ అనేది ఉంటుంది కదా, మనం కేజీ లెక్కన కొలుస్తూ ఉంటాం కదా. అలాగే దానికి అంటే అది ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, అంటే ఎంత ప్రదేశాన్ని అది దానికోసం కేటాయించాలి అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. అలా ఒక వస్తువుని తీసుకున్నప్పుడు, ఒక సరుకుని తీసుకున్నప్పుడు, అలాగే మనకి డేటా అనే దానికి కూడా ఏంటి అంటే కొన్ని స్పేస్ అనేది కావాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఈ డేటా అనే దానికి కూడా ఒక సైజ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎలా అయితే మనం ఈ సరుకుని ఒక వేర్ హౌస్ లాంటి వాటిలో ప్రదేశాలు లాంటి ఆర్ వీటిలలో స్టోర్ చేస్తామో, అలాగే ఈ డేటా అనే దానికి కూడా ఏంటి అంటే స్టోరేజ్ డివైజెస్ అనేవి ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి ఇంతవరకు అర్థం చేసుకుంటే సరిపోయింది. ఓకే, సో ఎలా అయితే మనం సరుకుకి వెయిట్ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఎంత విస్తీర్ణం అవసరం అంటే ఎంత ప్రదేశం అవసరం అనేది ఒకటి ఉంటుందో, అలాగే డేటాకి కూడా ఏంటి అంటే దానికి కూడా ఒక సైజ్ అనేది ఉంటుంది. ఆ సైజ్ అనే దాన్ని బట్టి ఈ డేటా ఎంత సైజ్ అనేది ఒకటి చెప్తామన్నమాట. సో అక్కడేమో సరుకుని మనం వేర్ హౌస్ లాంటి వాటిలలో స్టోర్ చేస్తాము, ఇక్కడ డేటాని స్టోరేజ్ డివైజెస్ అనే లాంటివి ఉంటాయన్నమాట. సో ఆ స్టోరేజ్ డివైజెస్ అనే వాటిలలో మనం భద్రపరుస్తాం అన్నమాట. ప్రస్తుతానికి మనకి డేటా అనే దానికి ఒకటి సైజ్ అనేది ఒకటి ఉంటుంది అన్నంత వరకు అర్థమైతే సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చూస్తాము అంటే ఇప్పుడు మనం ఎలా అయితే ఒక సరుకుని కొలవడానికి మనం ఏం చేస్తాము, వెయిట్ ఉంటుంది కదా, వెయిట్ని మనం ఏమంటాము, ఇన్ని గ్రాములు, ఇన్ని కిలోగ్రాములు, అలాగే టన్నులు, ఇలా చెప్తూ ఉంటాం కదా. అలాగే డేటా కూడా మీరు చాలా మంది వినే ఉంటారు, మీరు ఇంటర్నెట్ ప్యాక్స్ కానీ ఇట్లాంటివి ఇంటర్నెట్ యూజ్ చేయాలి అంటే 1 GB డేటా కావాలి,
డైలీ 2 GB డేటా ప్లాన్ కావాలి, ఇలా అని మనం తెలియకుండానే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిని కూడా ఈ ఇంటర్నెట్ తోటి వాడేస్తూ ఉంటాం. సో ఈ డేటా అనే దాన్ని మనం ఎలా కొలుస్తాం, ఎలా అయితే వెయిట్ని గ్రాములు, కేజీలు, ఇలా టన్నులు అని అంటామో, ఈ డేటాని కూడా కొలవడానికి ఒక కొలమానం అనేది ఉందన్నమాట. ఓకే, సో దీనిలో మనం ఒకసారి అక్కడ మీరు స్లైడ్ మీద చూస్తే మీకు ఒక టేబుల్ లాగా ఉంది కదా, 1 byte = 8 bits అని ఉంది. సో ఆ బిట్స్ అంటే ఏంటి అనేది ప్రస్తుతానికి మనం అది డీటెయిల్డ్గా నెక్స్ట్ మళ్ళీ ముందుకెళ్తున్న కొద్దీ అర్థం చేసుకుంటాం. ప్రస్తుతానికి ఎలా అర్థం చేసుకుంటారు అంటే బైట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ 1 byte అంటే నథింగ్ బట్ 8 bits అనేది అర్థం చేసుకోండి, సరిపోతుంది. అలాగే 1 kilobyte, ఓకే, 1 kilobyte = 1024 bytes. ఓకే, సో అట్లాగే 1 MB అంటే మెగాబైట్ = 1024 kilobytes. ఓకేనా, మీకు అక్కడ టేబుల్ మీద కనిపిస్తున్నాయి కదా. 1 gigabyte అంటే మనం జనరల్గా 1 GB అని వాడుతుంటాం, చూసారా అండి. సో అది అంటే ఏంటి అంటే గిగాబైట్. ఈ 1 gigabyte అంటే 1024 megabytes. అలాగే 1 terabyte అంటే 1024 GB గిగాబైట్స్. ఓకేనా అండి. సో మీకు ఇక్కడ బిట్స్ అంటే ఏంటి, బైట్స్ అంటే ఏంటి అనేది అర్థమైనా అవ్వకపోయినా కానీ పర్వాలేదు. బట్ మీరు ఏం అర్థం చేసుకుంటారు అంటే ఈ సెషన్ ఈ పార్ట్లో, సో డేటా అనే దానికి ఒక సైజ్ అనేది ఒకటి ఉంటుంది అన్నంత వరకు అర్థమైతే సరిపోతుంది అనమాట. సో దాన్ని మనం ఎట్లా మెజర్ చేస్తాము అంటే, ఎలా అయితే మనం వస్తువుకి వెయిట్ అనేది ఉండి గ్రాములు, కేజీలు, ఇలా టన్నులు అనేది ఉంటుందో, ఇలా డేటాకి ఏంటి అంటే మనం బిట్స్, బైట్స్ అని ఇట్లా మెజర్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనండి. సో 1 byte అంటే 8 bits. ఓకే, 1 kilobyte అంటే 1024 bytes. 1 megabyte అంటే 1024 kilobytes. 1 gigabyte అంటే 1024 megabytes. 1 terabyte అంటే 1024 gigabytes అనమాట. సో ఈ నెంబర్స్ ఇవన్నీ గుర్తుండకపోయినా పర్వాలేదండి. జస్ట్ మీకు ఎంతవరకు అర్థమైతే సరిపోతుంది అంటే, డేటా అనే దానికి కూడా ఒక సైజ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఇలా మెజర్ చేస్తారు అన్నంత వరకు గుర్తుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఒకటి ఏం చేద్దామంటే, మీకు ఇక్కడ ఒక స్లైడ్ కనిపిస్తుంది కదా, మనకి నిజం అంటే ఇప్పుడు రియల్ వరల్డ్లో మనం నిన్న అమెజాన్ వెబ్సైట్ చూసాం కదా, దానిలో మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాం కదా. సో అక్కడ ఇమేజెస్ ఉన్నాయి, తర్వాత టెక్స్ట్ ఉంది, ఇవి కనిపించాయి కదా. నిన్నే మనం ఏమనుకున్నాము, ఆ ఇమేజ్ అనేది డేటానే, ఈ టెక్స్ట్ అనేది కూడా డేటానే, అంతేనా. మనం చెప్పుకున్నాం కదా సెషన్ స్టార్టింగ్లో, ఇమేజ్ అనేది ఒక డేటానే, తర్వాత టెక్స్ట్ అనేది కూడా ఒక డేటానే. మరి వీటి సైజ్ ఎంత అనేది ఒకటి క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడే మనం ఏం మాట్లాడుకున్నాం, డేటా అనే దానికి ఒక సైజ్ అనేది ఒకటి ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మనం నిన్న చూసిన అమెజాన్ ఒక పేజీలో మనకు ఒక ప్రొడక్ట్ యొక్క ఇమేజ్ ఉంది, ఆ ప్రొడక్ట్ తాలూకు డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవునా. సో ఆ ప్రొడక్ట్ తాలూకు ఆ ఇమేజ్ అనేది ఉంటుంది కదా, మరి ఆ ఇమేజ్ యొక్క సైజ్ ఏంటి, అది కూడా ఒక డేటానే. అలాగే ఆ ప్రొడక్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది కదా, డీటెయిల్స్, సో అది కూడా ఒక డేటానే. మరి దాని సైజ్ ఎంత అనేది కనుక మనం చూస్తే మీకు క్లియర్గా ఉండడానికి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దానిలో అక్కడ మీకు ఒకటి రెడ్ కలర్ బాక్సెస్ లాగా గీసున్నాయి. ఓకే, అది ఒకటి ఏంటి అంటే, ఒక టెక్స్ట్ చుట్టూ కూడా ఒక రెడ్ కలర్ బాక్స్ ఉంది, చూసారా. ఆ టెక్స్ట్ అంతా కలిపి ఏంటి అంటే 200 bytes ఆఫ్ డేటా అనమాట. ఓకేనా. సో ఆ 200 bytes ఆఫ్ డేటా. అండ్ ఆ రెడ్ కలర్లో ఒక బుక్ ఉంది, చూసారండి, క్లాస్మేట్ అని. సో ఆ ఇమేజ్ యొక్క సైజ్ ఏమో వచ్చేసి అప్రాక్సిమేట్గా 200 KB, కిలోబైట్స్. ఓకే, ఇంతకుముందు కిలోబైట్స్ అని అన్నాం కదా, దాన్ని షార్ట్ ఫామ్లో మనం ఏంటి అంటే కేబీ అన్నట్టుగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో మీకు ఇక్కడ ఏంటి అంటే అప్రాక్సిమేట్గా మనకి ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది ఒక 200 bytes ఉంటుంది. అలాగే అక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఒక 200 kilobytes ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఆ రెండు కూడా, ఇమేజ్ అనేది డేటానే, ఆ టెక్స్ట్ అనేది కూడా డేటానే. ఈ డేటాకి ఒక సైజ్ అనేది ఉంటుంది. ఆ సైజ్ని మనం బిట్స్, బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్, ఇంకా అలా ఉంటాయన్నమాట, పెటాబైట్స్, అవన్నీ అని వాటి ద్వారా కొలుస్తూ ఉంటాం. ఓకే, ఆ అమెజాన్ పేజీ ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ రెడ్ బాక్స్లో ఉన్న టెక్స్ట్కి ఏమో 200 bytes అప్రాక్సిమేట్గా అవుతుంది, సైజ్ కావాల్సి వస్తుంది. అండ్ ఇమేజ్ అనే దానికేమో 200 KB సైజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం అమెజాన్ లాంటి ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ తీసుకుంటే, ఒక్క పేజ్లోనే మీరు ఆ ప్రొడక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదండి, ఆ ప్రొడక్ట్ తాలూకు డీటెయిల్స్ ఉండే పేజ్ ఉంటుంది కదా. సో ఒక్క పేజ్లోనే ఎన్ని ఇమేజెస్ ఉంటాయండి, సుమారుగా
వాళ్ళు ఒక ప్రోడక్ట్కి ఒక ఇమేజ్ ఏం పెట్టరు కదా, మల్టిపుల్ ఇమేజెస్ పెడతారు కదా, చాలా ఇమేజెస్. సో ఒక 10 ఇమేజెస్ అయినా ఉంటాయి కదా. అండ్ మనం ఆ టెక్స్ట్ అనేది తీసుకున్నాం అనుకోండి, సుమారుగా ఒక 100 లైన్స్ అయినా ఉంటుంది కదా. అలా మనం చూసుకుంటే ఆ పేజ్, మనకు కనిపించే పేజ్ అనేది ఉంటుంది చూసారా, ఆ పేజ్ మొత్తం అంతా కలిపి సుమారుగా 1.5 MB ఉంటుంది అనమాట. MB అంటే ఏంటి అంటే ఇక్కడ మెగాబైట్స్, ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. సో 1 మెగాబైట్ అంటే ఎంత, 1000 కిలోబైట్స్. ఇక్కడ 1.5 MB అంటే 1500 కిలోబైట్స్ ఆఫ్ డేటా అనేది అన్నమాట. ఓకేనా అండి. సో ఇక్కడ ఒక పేజ్లోనే తీసుకుంటే మనకి 1.5 మెగాబైట్ ఆఫ్ డేటా అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం అమెజాన్లో అసలు ఎన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయండి? మిలియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. మిలియన్ అంటే 10 లక్షలు. ఓకే, ఇక్కడ మీరు కనుక స్టాటిస్టిక్స్ కనుక చూసినట్టయితే ఒక Amazon.com అనే వెబ్సైట్లోనే 350+ మిలియన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే 350 ఇంటూ 10 లక్షల ప్రొడక్ట్స్ అనేవి దానిలో అవైలబుల్గా ఉంటాయి. అంతేనా? సో ఇప్పుడు ఆ 350 ఇంటూ 10 లక్షలు అన్ని ప్రొడక్ట్స్ ఉంటే ఒక్కొక్క ప్రొడక్ట్కి మనం ఇంతకుముందు అనుకున్న దాని ప్రకారం ఏమైంది, 1.5 మెగాబైట్స్ ఆఫ్ డేటా కావాలి. అంటే ఈ 350 మిలియన్ ప్రొడక్ట్స్కి ఎంత డేటా కావాలండి? దాన్ని భద్రపరచాలంటే 10 టెరాబైట్స్. అర్థమైందా అండి? 10 టెరాబైట్స్ అంటే 10 ఇంటూ 1024 గిగాబైట్స్ అంటే సుమారుగా 10,000 GB. సో 10,000 GB ఆఫ్ మనకి డేటా అనేది కావాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇమీడియట్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మీ ఫోన్లు ఉన్నాయి, మీరు కూడా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి అప్లికేషన్స్ వాడుతూ ఉంటారు. మరి మీ ఫోన్లో ఆ 1000 ఆర్ 10,000 GB ఆఫ్ డేటా ఉందా? మీరు ఫోన్ కొనేటప్పుడు చూసుకొని ఉంటారు కదా, మీ ఫోన్లో ఎంత స్పేస్ ఉంది అనేది. 64 GB అని, 128 GB అని, 256 GB అని మాట్లాడుతుంటాం. మరి ఈ Amazon.com వాళ్ళది ఒక్కదానిలోనే ఇంత 10,000 GB ఆఫ్ డేటా కావాలి అంటే మరి మీ మొబైల్ అప్లికేషన్లో అంత డేటా ఉండదు కదా. సో ఈ డేటా అనేది అంతా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది యాక్చువల్గా? అవునా? క్వశ్చన్ వస్తుంది కదా. అమెజాన్ వాళ్ళ దగ్గర 350 మిలియన్ ప్రొడక్ట్స్ ఉంటే మీరు ఎప్పుడు ఏ ప్రొడక్ట్ కావాలన్నా కానీ మీరు అక్కడ ఎంటర్ చేయగానే మీకు ఆ ప్రొడక్ట్స్ తాలూకు డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి కదా. కానీ మీ ఫోన్లోనేమో అంత స్పేస్ అనేది లేదు. మీ ఫోన్లో మహా అయితే 64 GB లేదా 128 GB లేదా 256 GB ఇలా ఉంటూ ఉంటుంది. కానీ అక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి, 10,000 GB. అంత డేటా అయితే మీ దగ్గర లేదు కదా. సో అది అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే డేటాబేస్ అనే దానిలో ఉంటుందన్నమాట. ఓకేనా? మనం ఆ డేటాబేస్ అనే పదానికి మళ్ళీ వద్దాం. ప్రస్తుతానికి ఏంటి అంటే మీకు అర్థం కావాల్సింది, ఆ డేటా అనేది అంతా కూడా మీ మొబైల్లో ఏమీ స్టోర్ అయి ఉండదు అన్నంత వరకు అర్థమైతే సరిపోతుంది. ఓకేనండి. సో ఇప్పుడు ఆ డేటా అంతా కూడా మీ మొబైల్లో స్టోర్ అయి ఉండదు అనేది మీకు అర్థమైపోయింది. ఓకేనా? అజ్యూమ్, ఒకసారి అనుకుందాం, మీ దగ్గర కనుక ఈ 10,000 GB ఆఫ్ డేటా అంతా కూడా మీ ఫోన్ ఏంటి అంటే చాలా కాస్ట్లీ ఫోన్ కొనుక్కున్నారు. సో మీ దానిలో ఏంటంటే 10,000 GB ఆఫ్ డేటా అనేది అంతా కూడా సపోర్ట్ చేస్తుందని అనుకుందాం. సో ఇప్పుడు ఈ Amazon.com ఒక్కటే యాప్ ఉంది మీ దానిలో అప్లికేషన్, ఇంకా వేరే ఏ అప్లికేషన్ లేదు అని కూడా అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుందండి, Amazon.comలో ఈరోజు ఒక ధర ఉంటుంది, ప్రొడక్ట్ రేపు ఒక ధర ఉంటుంది, ఎల్లుండి ఇంకొక ధర ఉంటుంది. అట్లా మనకి ఏమవుతుంది అంటే ఈ కాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది రెగ్యులర్గా మారుతూ ఉంటుంది. అవునా కాదా? అంతేనా? అలాగే నెక్స్ట్ ఏమవుతుంది అంటే మీరు కొనేటప్పుడు మీరు అక్కడ ఇమేజ్లో కనుక చూసినట్టయితే మీకు అక్కడ ఏంటి అంటే ఒక రెడ్ కలర్ బాక్స్లో సెకండ్ కింద బాక్స్లో ఇన్ స్టాక్ అని ఒకటి ఉందా? సో ఆ ఇన్ స్టాక్ అంటే ఏంటి అంటే మీరు ఈ వస్తువు కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేసి ఉండబడింది. సో మీరు కనుక ఆర్డర్ పెట్టినట్లయితే మేము డెలివర్ చేయగలము అని అర్థం అన్నమాట. అలాగే అవుట్ ఆఫ్ స్టాక్ అని కూడా ఉంటూ ఉంటుంది మీరు కనుక రెగ్యులర్గా ఈ కామర్స్ వెబ్సైట్స్ కనుక యూజ్ చేసినట్టయితే. ఓకే, ఈ అవుట్ ఆఫ్ స్టాక్ అంటే ఏంటి అంటే ప్రొడక్ట్ వాళ్ళ దగ్గర చూపిస్తున్నారు కానీ మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అది అవైలబుల్గా లేదు అని అర్థం. ఓకే, సో అలాగే ఇంకొకటి ఏం జరుగుతుంది, కొత్తగా కూడా కొన్ని కొత్త ప్రొడక్ట్స్ని కూడా వాళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. అవునా? సో ఇప్పుడు మీరు మీ ఫోన్లో ఒక 10 టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉంది అని అనుకున్నా కానీ సరే, మీరు ఈ 10 టెరాబైట్స్ ఆఫ్ డేటా అది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీకు ఆ ఇంటర్నెట్ నుండి మీకు ఎలా తీసుకురావాలి అంత డేటా? మీరేమైతే అంత ఇంటర్నెట్ ప్లాన్స్ అయితే అంత టెరాబైట్స్ ఆఫ్ డేటా ప్లాన్లు అయితే ఏం కొనట్లేదు కదా. మహా అయితే 1 GB 2 GB ఆర్
మంత్ మొత్తానికి కలిపి ఒక 40 GB 50 GB డేటా ప్లాన్స్ వేసుకుంటారు, అంతేనా? అండ్ మీ ఫోన్లోనే ఈ మొత్తం ఈ 10,000 GB ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి అని అనుకున్నా కానీ మళ్ళీ కంటిన్యూస్గా ఆర్డర్స్ పెడుతూ ఉంటారు కదండి జనాలు ప్రపంచం మొత్తం నుండి. సో పెడుతూ ఉన్న కొద్ది ఏమవుతూ ఉంటుంది, వాళ్ళు ఇన్ఫైనైట్ అంటే అనంతంగా ప్రొడక్ట్స్ అయితే మెయింటైన్ చేయరు కదా. ఏది తీసుకున్నా కానీ ఈ ప్రొడక్ట్లు అంటే టీవీలు తీసుకుంటే ఒక 10,000, ఫోన్లు తీసుకుంటే ఒక 1,00,000, అట్లా కొన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మీరు ఆర్డర్ పెట్టాలి అంటే మీకు ఏం తెలియాలి, అసలు ఆ ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అనే క్వశ్చన్ ఒకటైతే ఉంటుంది కదా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది అంతా కూడా ఏమవుతా ఉండాలి మీకు ప్రతిసారి. అంటే మీలాగే ఒకవేళ ఈ 10,000 GB ఫోన్లు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా కాన్స్టెంట్గా ఏం జరుగుతూ ఉండాలి అంటే, ఒక ప్రొడక్ట్ ఎవరైనా ఒకరు కొన్నారు అంటే అక్కడ క్వాంటిటీ తగ్గగానే అన్ని ఫోన్లకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉండాలి, అవునా? సో అన్ని ఫోన్లకి ఇంత ఇన్ఫర్మేషన్ ఇదంతా పంపించాలి అంటే ఫస్ట్ అందరి దగ్గర 10,000 GBలో ఉన్న ఫోన్లు ఉండాలి. ఆ ఫోన్ ఉన్నా కానీ మళ్ళీ దానిలోకి ఆ 350+ మిలియన్ల యొక్క ప్రొడక్ట్స్ యొక్క ఆ స్టాక్ అవైలబిలిటీ అంటే ఇది ఉండాలి, ప్రైసింగ్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ జరగాలి, అవునా? మీకు ఈ పాటికైతే ఒకటి అర్థమై ఉంటుంది, ఆ డేటా అనేది మాత్రం మీ ఫోన్లో ఉండదు అనేది అయితే మీకు చాలా స్పష్టంగా అర్థమైపోయి ఉంటుంది, అవునా? కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఈ డేటా అనేది అంతా ఎక్కడ ఉంటుంది, సరే మీ ఫోన్లోకి ఎలా వస్తుంది అనేది ఒకటి క్వశ్చన్ ఉంటుంది కదా, అవునా? సో మీకు కనిపించే భాగం అంతా మీకు ఫ్రంట్ ఎండ్ అనేది అయితే అర్థమైపోయింది. అండ్ ఇంకొకటి కూడా ఏమర్థమైపోయి ఉంటుంది అంటే, ఓకే ఇదంతా కూడా బ్యాక్ ఎండ్ అయి ఉంటుంది అనేది కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన సెషన్ అంతా కూడా దేని గురించి అంటే బ్యాక్ ఎండ్, అవునా? ఎస్, మీరు అనుకున్నది కరెక్టేనండి. ఏంటి అంటే ఇప్పుడు మనకు కనిపించే భాగం అంతా ఫ్రంట్ ఎండ్, కానీ డేటా అనేది ఏదైతే ఉంటుందో మొత్తం ఆ 10,000 GB ఆఫ్ డేటా అనేది మాత్రం మీ మొబైల్ ఫోన్లో ఉండదు. అదంతా ఎక్కడ ఉంటుంది అంటే బ్యాక్ ఎండ్ అనే దాని దగ్గర ఉంటుంది, ఓకేనా? సో మనం ఈరోజు సెషన్ అంతా కూడా ఏంటి అంటే బ్యాక్ ఎండ్, ఆ బ్యాక్ ఎండ్ దాని గురించి అర్థం చేసుకుందాం. మీకు అర్థమైంది కదండి, ఒక Amazon.com అనేది ఒకటి తీసుకుంటేనే దానిలో డేటా అనేది 10,000 GBకి పైగా డేటా ఉంటుంది. ఆ డేటా అనేది మీ మొబైల్ ఫోన్లో అనేది అయితే ఉండదు అనేంత వరకు అయితే అర్థమైంది కదా. అలాగే ఒకసారి సెషన్లో మనం స్టార్టింగ్లో ఏమనుకున్నాము అంటే, డేటా అంటే మనకు కనిపించే టెక్స్ట్ కానివ్వండి, లేకపోతే ఇమేజ్ కానివ్వండి, ఆడియో ఫైల్ కానివ్వండి, లేకపోతే వీడియో ఫైల్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం ఏమంటాము అంటే డేటా అని అంటాం అన్నమాట, ఓకేనండి? సో ఈ డేటా అనే దానికి ఎలా అయితే మనకి సరుకుకి సైజ్ అనేది ఉంటుందో, అలాగే ఈ డేటా అనే దానికి కూడా సైజ్ అనేది ఒకటి ఉంటుంది అని అనుకున్నాం, అంతేనా? సో ఈ సైజ్ని మామూలుగా సరుకునైతే ఎలా మెజర్ చేస్తాం మనం, సైజ్ అనే దాన్ని అంటే వెయిట్ అని అంటాం అక్కడ. సో దాన్ని గ్రాములు, కిలోగ్రాములు, టన్నులు అని ఇట్లా మెజర్ చేస్తాము. అదే డేటాకు వచ్చేసేటప్పటికి మనం ఏమంటాము అంటే బిట్స్, బైట్స్, ఓకే, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, జీబీ అని అంటాం కదా, అలాగే టెరాబైట్స్, ఈ విధంగా మనం కొలుస్తూ ఉంటాం. ప్రస్తుతానికి ఇంతవరకు అర్థమైతే చాలు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే బ్యాక్ ఎండ్ అనే దానిలోకి వెళ్దాం, ఓకేనా అండి? సో ఇక్కడ బ్యాక్ ఎండ్ అనే దానిలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి డేటాబేస్. ఇంతకుముందు అనుకున్నాం కదా ఆ 10,000 GB ఆఫ్ డేటా అనేది అంతా కూడా ఎక్కడో ఒక చోట స్టోర్ అయి ఉంటుంది అని. సో అదంతా కూడా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే డేటాబేస్ అనే దానిలో స్టోర్ అయి ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఇక్కడ బ్యాక్ ఎండ్లో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి డేటాబేస్. మీరు ఏ వెబ్సైట్ అయినా వాడండి, అమెజాన్ అవ్వనివ్వండి, ఫ్లిప్కార్ట్ అవ్వనివ్వండి, ఫేస్బుక్ అవ్వనివ్వండి, అలా మీరు ఏదైనా యూట్యూబ్ అవ్వనివ్వండి, ఇలా ఏ అప్లికేషన్ తీసుకున్నా సరే వాటన్నిటికీ కూడా బ్యాక్ ఎండ్లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి అంటే డేటాబేస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, ఓకే? సో ఆ డేటాబేస్లో మనం ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది ఆ డేటాబేస్ అనేది, ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనం ఆ డేటాని డీల్ చేయడం అంటే ఏంటి అనేది మళ్ళీ చూద్దాం, ఓకే? సో డేటాబేస్లో మీకు ప్రస్తుతానికి అర్థం కావాల్సింది డేటా అనేది ఉంటుంది. ఆ డేటాని మనం డేటాబేస్లో ఎందుకు పెడతాము అంటే దానితో డీల్ చేయడం అనేది ఈజీగా ఉండడానికి పెడతాం అన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు ఆ డీల్ చేయడం అంటే ఏంటి అనేది చూద్దాం, ఓకే? స్టోర్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, యాక్సెస్ చేయడం, అప్డేట్ చేయడం, ఓకే? సో ఒక్కొక్కటి వద్దామండి. స్టోర్ చేయడం అంటే ఏంటి అంటే
ఇప్పుడు అమెజాన్ లాంటి ఒక వెబ్సైట్ మనం తీసుకున్నట్లయితే ఇదిగో ఈ పలానా ప్రొడక్ట్ యొక్క పేరు, ఒక ఇమేజ్, దాని ధర, ఇదంతా కూడా మనం ఆ డేటాబేస్ అనే దానిలో స్టోర్ చేయడం, అంటే దానిలో పొందుపరుస్తాం అన్నమాట. ఓకే, దాన్ని స్టోరింగ్ అని అంటారు. సో దాన్ని ఈ డేటాబేస్ అనేది ఏం చేస్తుంది అంటే చాలా సులభమయ్యే విధంగా చేస్తుంది అనమాట. ఓకేనా? సో స్టోరింగ్ అంటే ఏంటి అనేది అర్థమైంది కదా. ఒక ప్రొడక్ట్ తాలూకు వివరాలని, ఆ డేటాని మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ అనే దానిలో పొందుపరుస్తాం అనమాట. ఓకే, సో ఈ డేటాబేస్ అనేది ఆ విధంగా సులభమయ్యే విధంగా చేస్తుంది. రెండో పార్ట్ ఏంటి అంటే ఆర్గనైజ్ చేయడం. సో ఇక్కడ ఆర్గనైజ్ చేయడం అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనం కనుక Amazon.com వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి కొన్ని కేటగిరీ లాగా కనిపిస్తాయి కదా. కొన్ని ఈకామర్స్ వెబ్సైట్స్లోకి వెళ్ళగానే మొబైల్స్ అని, లేకపోతే కెమెరాస్ అని, ఫర్నిచర్ అని, అలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ లాగా ఉంటాయి కదండి. సో మనం ఏం చేస్తున్నాము అంటే ఈ డేటాని మొత్తం అంతా ఒకే గుంపు కింద అన్ని కలిపి పెట్టకుండా, ఓకే, సో శాంసంగ్ ఫోన్, OnePlus ఫోన్, ఒప్పో ఫోన్, ఓకే, సో ఇవన్నిటిని కూడా మొబైల్ ఫోన్స్ అనే విధంగా మనం పెట్టుకుంటాం అన్నమాట. అలాగే ఫర్నిచర్ అనేవి సంబంధించి ఒక విధంగా పెట్టుకుంటాం. అట్లా ఏమవుతుంది అంటే ఈ డేటాబేస్ అనే సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈ డేటా అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆర్గనైజ్ చేసుకోవడం అంటే మొబైల్స్కి సంబంధించిందంతా ఒక చోట, అలాగే ఫర్నిచర్కి సంబంధించిందంతా ఒక చోట, ఇలా మనం నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? అలాగే యాక్సెస్. సో ఇప్పుడు మనం డేటాని స్టోర్ చేసాము, ఆ స్టోర్ చేయడం కూడా ఎట్లా చేసాము, ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాము. పెట్టుకొని ఏం చేస్తాం మనం నెక్స్ట్ కావాలి అనుకున్నప్పుడు దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం డేటాని తీసుకుంటూ ఉంటాం. అంతేనా? ఇప్పుడు ఒక మొబైల్ ఉందనుకోండి, దానికి ధర ఎంత, అది స్టాక్ అవైలబిలిటీ ఉందా లేదా, ఇలాగా మనకి డేటాబేస్ని దేనికి వాడుతుంటాం అంటే అక్కడ స్టోర్ అయి ఉన్న డేటాని మనం యాక్సెస్, అంటే దానిలో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అండి, మనకు ఇంతకుముందు అనుకున్నట్టుగానే అమెజాన్ అనే ఇలాంటి వెబ్సైట్లో బోల్డ్ మంది ప్రతి గంటలో కొన్ని ప్రొడక్ట్స్ కొంటూ వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళ ప్రొడక్ట్స్ కొంటూ వెళ్తూ ఉన్న కొద్ది ఏమవుతుంది, వాళ్ళ వేర్ హౌస్ ఏదైతే ఉంటుందో దానిలో సామాన్లు తగ్గుతూ ఉంటాయి, ఇంకొక పక్కన మళ్ళీ కొత్తగా సామాన్లను తీసుకొచ్చి యాడ్ చేస్తూ ఉంటారు. అవునా? సో వాళ్ళు అక్కడ సామాన్లు యాడ్ చేసినప్పుడల్లా కూడా ఏమవ్వాలి, ఇక్కడ ఈ డేటాబేస్ అనేది దానిలో అప్డేట్ అవ్వాలి కదా. సో ఆ అప్డేట్ అనేది చేసుకోవడానికి కూడా ఈ డేటాబేస్ అనేది సహకరిస్తుంది అనమాట. ఓకేనా? సో ప్రస్తుతానికి మీకు ఏమర్థం అవ్వాలి అంటే ఈ డేటాబేస్ అనేది ఏం చేస్తుంది అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి పనికొస్తుంది, అలాగే ఆర్గనైజ్ చేసుకోవడానికి, డేటాని యాక్సెస్ చేయడానికి, అలాగే డేటాని అప్డేట్ చేయడానికి, ఇలా మనకి ఈ విధాలుగా మనకి ఈ డేటాబేస్ అనేది సులభంగా చేస్తుంది అనమాట. ఈ డేటాని ఆర్గనైజ్ అంటే సులభంగా మేనేజ్ చేసుకోవడానికి. ఓకేనా అండి? సో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అర్థం కావాల్సింది ఏంటి అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అనే వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైన థింగ్ ఏంటి అంటే ఈ డేటాబేస్ అనేది చాలా చాలా ముఖ్యమైన పార్ట్ అనమాట. ఓకే, సో ఆ డేటాబేస్ అనే దాన్ని ఎందుకు వాడతాము అనేది కూడా మనం ఏమనుకున్నాము, డేటాతో డీల్ చేయడానికి అని అనుకున్నాం. సో డేటాతో డీల్ చేయడం అంటే ఏంటి అంటే స్టోర్ చేయడము, యాక్సెస్ చేయడము, తర్వాత మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి, అలాగే అప్డేట్ చేయడానికి. సో ఇలా కొన్ని ఇంకా అదర్ ఉపయోగాలు కూడా ఉన్నాయి. మనకి అవి ఏంటి అనేది ఇంకా ముందుకెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మనకి ఎంతవరకు అర్థమైతే సరిపోతుంది అంటే డేటాబేస్ అనేది డేటాని డీల్ చేయడానికి, దానిలో కూడా మనం స్టోర్ చేయడం అనేది మాట్లాడుకున్నాం, ఆర్గనైజ్, యాక్సెస్, అలాగే అప్డేట్ అనేది మాట్లాడుకున్నాం. సో ఇంతవరకు అర్థమైతే మనకి సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బ్యాక్ ఎండ్లో ఒకదాని గురించి అయితే మాట్లాడుకున్నాం. బ్యాక్ ఎండ్లో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ డేటాబేస్ అనేది మాట్లాడుకున్నాం. అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక మొబైల్ బొమ్మ కనిపిస్తుందా? సో అదేంటి అంటే మీరు ఒక ఈకామర్స్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీరు ఏదైనా ఒక వస్తువుని ఆర్డర్ పెట్టాలి అనుకోండి, ఏంటి అంటే మీకు ఇలాంటి స్క్రీనే కనిపిస్తుంది. ఓకే, సో మనం ఏం చేస్తాము అంటే అక్కడ క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే ఆర్డర్ చేయమని, బై కానీ పర్చేజ్ అని కొట్టగానే ఒక రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ సర్వర్ అనేది ఒకటి అన్నాం. సో సర్వర్ అంటే ఏమనుకున్నాం మనం, ఆల్రెడీ ఏదైతే రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుంటుందో, రిసీవ్ చేసుకొని రెస్పాండ్ అవుతుందో అది సర్వర్ అని అనుకున్నాం. అవునా? ఇప్పుడు రిక్వెస్ట్ పంపించేది ఎవరు? క్లయింట్. అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ ఈ మొబైల్ ఫోన్ బొమ్మ ఏదైతే కనబడుతుందో ఇక్కడ అది ఏం చేస్తుంది, ఒక రిక్వెస్ట్ని పంపిస్తుంది. ఏది? ఆర్డర్ అంటే పర్చేస్ చేయమనే రిక్వెస్ట్ని పంపిస్తుంది. ఎవరికి పంపిస్తుంది?
సర్వర్కి పంపిస్తుంది. అంతేనా? రైట్. సో మీరు అక్కడ సర్వర్కి కింద చూస్తే ఏం కనిపిస్తుంది? ప్రాసెసెస్ డేటా అనేది ఒకటి ఉంది కదా. సో ఆ ప్రాసెసెస్ డేటా అనేది ఏంటి అనేది మళ్ళీ మనం చూద్దాం. ప్రస్తుతానికి మీకు ఇక్కడ ఏం అర్థం అవ్వాలి అంటే, క్లయింట్ ఏదైతే ఉందో అది ఒక రిక్వెస్ట్ పంపించింది, అది సర్వర్ దగ్గరికి వెళ్తుంది. ఆ సర్వర్ ఏం చేస్తుంది అంటే డేటాబేస్కి ఒక లింక్ కనిపిస్తుందా? సో ఆ సర్వర్ అనేది ఎప్పుడు చూసినా కానీ డేటాబేస్ అనే దాంతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో అక్కడ ఏం చేసింది, ఆ సర్వర్ ఆ డేటాబేస్లోకి కొంచెం ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసింది, అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేసింది. అంటే ఇంతకుముందు యాక్సెస్ అని అనుకున్నాం కదా. సో ఆ డేటాబేస్లో ఉన్న డేటాని తీసుకుందన్నమాట. ఓకే. సో తీసుకొని ఒక రెస్పాన్స్ని మళ్ళీ ఏం చేసింది, సర్వర్ క్లయింట్కి పంపించింది అనమాట. మనం మొన్న అనుకున్నాం కదా. సో క్లయింట్ అనేది ఉంటుంది, ఆ క్లయింట్ సర్వర్కి రిక్వెస్ట్ చేస్తుంది, సర్వర్ ఏమో రిక్వెస్ట్ని తీసుకొని దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ క్లయింట్కి రెస్పాండ్ అవుతుంది అని అనుకున్నాం కదా. సో మీకు అక్కడ కనిపిస్తుందా, క్లయింట్ ఏమో మొబైల్, సర్వర్. సో వాటి మధ్యలో ఏముంది, రిక్వెస్ట్, రిసీవ్స్ రిక్వెస్ట్, సెండ్స్ రెస్పాన్స్, అంతవరకే. కానీ ఈ క్లయింట్కి ఇంకా వెనకాల ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏమీ తెలియదు. క్లయింట్కి ఎంతవరకు తెలుసు, సర్వర్కి ఒక రిక్వెస్ట్ పంపించడం, దాని నుండి వచ్చిన రెస్పాన్స్ని తీసుకోవడం వరకు మాత్రమే తెలుసు అనమాట. ఓకే. కానీ ఆ సర్వర్ ఏం చేస్తుంది వెనకాల అంటే, అది డేటాబేస్ అనే ఒక దానితోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంది. సో డేటాబేస్ తోటి ఏమేమి చేయొచ్చు అని చెప్పాం మనం, స్టోర్ చేయొచ్చు, ఆర్గనైజ్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు అని అనుకున్నాం కదా. సో ఈ సర్వర్ అనేది ఆ డేటాబేస్ తోటి ఆ విధంగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ అని అన్నాము చూసారా. ఆ బ్యాక్ ఎండ్ అంటే జనరల్గా ఏమేమి ఉంటుంది అంటే, ఆ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది అండ్ డేటాబేస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా. సో జనరల్గా బ్యాక్ ఎండ్ అనే పదం వాడినప్పుడల్లా మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే రెండు విషయాలు. అక్కడ జనరల్గా ప్రతి దగ్గర కూడా ఏంటి అంటే ఒక సర్వర్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే డేటాబేస్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనకి బ్యాక్ ఎండ్ అనగానే గుర్తు రావాల్సింది సర్వర్, డేటాబేస్, ఈ రెండు పదాలు గుర్తొస్తే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక ఎగ్జాంపుల్ ఇంతకుముందు అనుకున్నాం కదా, మనము అమెజాన్ లాంటి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ చూస్తే అక్కడ ఒక యూజర్ ఒక ప్రొడక్ట్ని క్లిక్ చేసి ఆర్డర్ పెడదాము అన్నప్పుడు ఏమేమి జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే. సో ఫస్ట్ అక్కడ మనకి ఏం కనిపించింది, రిక్వెస్ట్ ఏం చేసింది క్లయింట్ అనేది, యూజర్ ప్లేసెస్ అండ్ ఆర్డర్. అంటే ఒక కస్టమర్ ఏం చేశాడంటే ఒక వస్తువు కావాలి అని చెప్పి ఒక రిక్వెస్ట్ రైజ్ చేశాడు. ఓకే. అప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, అక్కడ చెక్స్ స్టాక్ అవైలబిలిటీ, అంటే అసలు ఆ వస్తువు స్టాక్లో ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. చేసి ఒకవేళ ఉన్నట్టయితే ఏం చేస్తుంది అంటే దానికి తాలూకు ఒక ఇన్వాయిస్ అనేది జనరేట్ చేసి, అలాగే ఆర్డర్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు పంపించాలి కదా, మళ్ళీ మీకు డెలివరీ ఇవన్నీ జరగాలి అంటే ఎవరికొకరికి చెప్పాలి కదా. సో ఈ సర్వర్ అనేది ఏం చేస్తుంది అంటే, మీరు ఆర్డర్ పెట్టగానే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ప్రతి కంపెనీ తీసుకుంటే దానికి బ్యాక్లో. సో ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తుంది అనమాట. పలానా కస్టమర్ పలానా వస్తువుని ఇన్ని క్వాంటిటీ ఆర్డర్ పెట్టాడు అని చెప్తుంది అనమాట. సో ఈ సర్వర్ ఏమేం చేస్తుంది, స్టాక్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది, ఇన్వాయిస్ జనరేట్ చేయడం చేస్తుంది, అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది కూడా పంపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ సర్వర్ అనేది డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది చూసారా అక్కడ. సో ఇక్కడ డేటాబేస్ తోటి దేని కోసం ఇంటరాక్ట్ అవుతుంది ఈ సర్వర్, అసలుకి స్టాక్ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తుంది అంటే, ఈ ఆర్డర్ ఏదైతే ఒక కస్టమర్ పెట్టాడో ఆ కస్టమర్ ఈ పలానా ఆర్డర్ పెట్టాడు అనేది కూడా స్టోర్ చేయడం అనేది కూడా చేస్తుంది. ఓకేనా. సో మీకు ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది అంతే. ఓకే. సో మనం మొబైల్ ఫోన్ తీసుకొని ఒక వస్తువుని ఆర్డర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఒకటి క్లయింట్ వైపు నుండి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది సర్వర్కి. సో ఆ సర్వర్ ఏం చేస్తుంది అంటే, ఆ ప్రొడక్ట్ అసలుకి స్టాక్లో ఉందా లేదా అనే దాన్ని మనకి ఈ డేటాబేస్ అనే దగ్గరికి వెళ్ళి చూసుకుంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఆ ప్రొడక్ట్ ఎప్పుడైతే ఉంది అని అర్థం చేసుకుందో ఆ సర్వర్ నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఒకటి ఆర్డర్ అనేది బుక్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఆర్డర్ని అంటే పలానా రాహుల్ అనే వ్యక్తి పలానా మొబైల్ ఫోన్ని ఒకటి కొనుక్కున్నాడు, అతనికి డెలివరీ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ని అక్కడ డేటాబేస్లో పెడుతుంది. ఓకే. అలాగే మనం కొనుక్కున్నాం కాబట్టి మనకేంటి అంటే ఒక ఇన్వాయిస్ అనేది వస్తుంది అనమాట. ఓకే. మీరు ఈ పలానా ప్రొడక్ట్కి మీరు ఆర్డర్ అనేది పెట్టారు
మాకు అది అందింది అని చెప్పేసి ఒక రెస్పాన్స్ని మనకి క్లయింట్కి పంపిస్తుంది. సో క్లయింట్కి పంపించగానే మనం నేను అనుకున్న విధంగానే ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ తోటి అది చూపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో సింపుల్గా మాట్లాడితే ఇంతే ఉండేది. ఒక క్లయింట్ ఉంటుంది, అది సర్వర్కి రిక్వెస్ట్ చేస్తుంది, ఆ సర్వర్ డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఓకే మళ్ళీ ఒక రెస్పాన్స్ని క్లయింట్కి పంపిస్తుంది అనమాట. సో దీనిలో ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఏంటి అంటే ఆ రిక్వెస్ట్ చేసేది మనకి యూజర్ ఇంటర్ఫేస్ అని అదే మనకు కనబడే పార్ట్ ఉంటుంది చూసారా, అదంతా కూడా క్లయింట్ ఆర్ ఫ్రంట్ ఎండ్. ఇక్కడ ఈ బ్యాక్ ఎండ్ అనే దానిలో ఏంటంటే మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. సర్వర్ అనేది ఉంటుంది, అలాగే ఈ డేటాబేస్ అనేది కూడా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి మనకి ఇంతవరకు అర్థమైతే సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఎలా అయితే నిన్న ఫ్రంట్ ఎండ్లో HTML అన్నాం, CSS అన్నాం, జావా స్క్రిప్ట్ ఇలా మాట్లాడుకున్నాం కదా, అలాగే ఇక్కడ బ్యాక్ ఎండ్లో సర్వర్ అనేది కూడా ఉంటుంది కదా. సో ఈ సర్వర్లో ఏం యూజ్ చేస్తారు అంటే ఇక్కడ కూడా మళ్ళీ లాంగ్వేజెస్ అనే ఒక పదం కనిపిస్తుంది. అండ్ మీకు పక్కన కొన్ని ఐకాన్లు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. వాటి పక్కన పైథాన్ అని, గో అని, జావా అని, సి, PHP ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి కదండి. సో ఇవి అన్ని కూడా లాంగ్వేజెస్ అన్నమాట. ఈ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే అండి, సో ఎలా అయితే మనం అనుకున్నాం కదా ఆల్రెడీ, లాంగ్వేజ్ అనేది మనుషులు మాట్లాడుకునే లాంగ్వేజ్ ఎలా అయితే ఉంటుందో అలాగే మనుషులు కంప్యూటర్కి కూడా కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే కూడా లాంగ్వేజెస్ కావాలి అని అనుకున్నాం కదా. సో ఇక్కడ సర్వర్ అనేది కూడా ఏంటి, ఒక కంప్యూటరే. సో ఆ సర్వర్కి ఇన్స్ట్రక్షన్స్ అక్కడ మనం ఇవ్వాలి అంటే అక్కడ ఏంటి అంటే ఈ లాంగ్వేజెస్ని జనరల్గా వాడుతూ ఉంటారనమాట. పైథాన్ అనే లాంగ్వేజ్ అవనివ్వండి, గో అనేది అవనివ్వండి, జావా కానీ ఇలాంటి లాంగ్వేజెస్ అన్ని కూడా సర్వర్ సైడ్ వాడుతూ ఉంటారు. మనం ఫ్రంట్ ఎండ్లో మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడాము, అక్కడ కంప్యూటర్కి చెప్పాలి అంటేనేమో HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇలాంటివి అనుకున్నాం కదా. అలాగే ఇక్కడ సర్వర్ వైపు వచ్చేసేటప్పటికి పైథాన్, గో, ఓకే ఇలా జావా, C++ ఇలాంటివి వాడుతూ ఉంటారనమాట. మీరు ఏమి కంగారు పడకండి, ఇక్కడ ఉన్న ఏ లాంగ్వేజెస్ ఏవేవైతే ఉన్నాయో మీరు అన్ని కూడా నేర్చుకుంటారు. మీరు ఏమి కంగారు పడకండి. ఓకే, మీరు ఇప్పటిదాకా ఎలా అయితే సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి నేర్చుకుంటూ వస్తూ ఉన్నారో, స్ట్రాంగ్గా ఈ ఫౌండేషన్స్ని బిల్డ్ చేసుకుంటూ ఉన్నారో, అలాగే మీరు ముందుకెళ్తున్న కొద్దీ కూడా ఈ లాంగ్వేజెస్ కూడా మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఓకే, చాలా సింపుల్గానే నేర్చుకుంటారు. నిన్నే అనుకున్నాం కదా మనం, మీరు ఈవెన్ 4.0 అడ్వాన్స్డ్ టెక్నాలజీస్కి వెళ్ళినా కానీ మీకు ఇంతే సింపుల్గా ఉంటుంది. ఇంతే ఏంటి ఇంత సింపులా అన్నట్టుగానే ఉంటుంది. ఎక్కడికక్కడికి చూసినప్పుడల్లా మీకు సింపుల్గానే అనిపిస్తూ ఉంటుంది, కానీ మీరు నేర్చుకుంటూ ముందుకి చాలా గ్రో అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకేనా? సో మీకు ఇప్పుడు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే బ్యాక్ ఎండ్ లో ఒక పార్ట్ ఏంటి అంటే సర్వర్, ఇంకొక పార్ట్ ఏంటి అంటే డేటాబేస్. సో ఈ సర్వర్ అనే దానిలో మనం ఏం యూజ్ చేస్తాము అంటే లాంగ్వేజెస్. అక్కడ సర్వర్ తోటి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే పైథాన్, గో, జావా, సి ఇలాంటి లాంగ్వేజెస్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము అన్నంత వరకు అర్థమైతే సరిపోతుంది. ఈ లాంగ్వేజెస్ గురించి డీటెయిల్స్ ఇవన్నీ మనం ముందుకు వెళ్తున్న కొద్దీ వెళ్తూ ఉంటాం. సో ఇక్కడ ఇంకొకటి అర్థం కావాల్సింది ఏంటి అంటే మనం సర్వర్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే డేటాబేస్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ డేటాబేస్ దగ్గర ఏంటి అంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్లు ఉంటాయన్నమాట. ఈ డిఫరెంట్ సాఫ్ట్వేర్లని మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ డేటాబేస్కి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారా, MySQL, PostgreSQL, MariaDB, SQLite, DynamoDB, MongoDB, Elastic, Cassandra, Memcache, Redis ఇలా ఉన్నాయి చూసారా అండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డేటాబేసెస్ అండి. ఎలా అయితే లాంగ్వేజెస్ అనేది ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక స్పెసిఫిక్ పర్పస్ అనేది ఉంటుందో, అలాగే ఈ డేటాబేస్లు అనే వాటికి కూడా ఏంటి అంటే ఒక్కొక్క డేటాబేస్ ఒక్కొక్క స్పెసిఫిక్ పర్పస్ కోసం అనేది డిజైన్ చేయబడి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఒక డేటాబేస్కి కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడు విషయాలు ఉంటాయి. అలాగే ప్రతి డేటాబేస్లో కూడా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటి అంటే మన సిచ్యుయేషన్, మన అవసరానికి తగ్గట్టుగా ఏ డేటాబేస్ని వాడుకుంటామో ఒకటి వాడొచ్చు, కొన్నిసార్లు మల్టిపుల్ డేటాబేసెస్ కూడా వాడొచ్చు అనమాట. సో మన అవసరానికి తగ్గట్టుగా ఏ డేటాబేస్ని వాడుకుంటాము ఏంటి అనేది మారుతూ ఉంటుంది. మీకు ప్రస్తుతానికి ఏమర్థమైతే సరిపోతుంది అంటే ఈ డేటాబేస్లు అనేవి చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క డేటాబేస్కి కూడా కొన్ని పాజిటివ్లు ఉంటాయి, కొన్ని నెగిటివ్లు ఉంటాయి. ఓకే, సో మన సిచ్యువేషన్ అంటే మన అవసరానికి తగ్గట్టుగా ఒక డేటాబేస్ అయినా వాడుకోవచ్చు, లేదా మల్టిపుల్ డేటాబేస్ అయినా కానీ వాడుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇంతవరకు అర్థమైతే సరిపోతుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే మనం మాట్లాడుతుంది ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి కొత్తగా పదం వాడుతున్నాం.
ఓకే, సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ అంటే నథింగ్ బట్ మనం నిన్న ఫ్రంట్ ఎండ్ అని అనుకున్నాం చూసారా, ఏదైతే యూజర్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారో అదంతా కూడా నథింగ్ బట్ యూజర్ ఇంటర్ఫేస్ అనే భాష వాడుతూ ఉంటారు అనమాట. ఓకేనా, సో మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఏదేదైతే మనకు కనిపిస్తూ ఉంటుందో మన మొబైల్లో కానీ మన అప్లికేషన్స్లో కానీ, సో ఆ కనిపించే భాగం అంతా కూడా మీరు యూజర్ ఇంటర్ఫేస్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి, సో మనం ఒక్కసారి ఒక 2 minutesలో మనం ఇప్పటిదాకా ఏమేమి మాట్లాడుకున్నాం అనేది ఒకసారి చూద్దామండి. మనం ఫస్ట్ డేటా అనేది ఒకటి అంటే ఏంటి అనేది అర్థం చేసుకున్నాం. అవి టెక్స్ట్ అయినా అవ్వచ్చు, ఇమేజ్ అయినా అవ్వచ్చు, ఆడియో అయినా అవ్వచ్చు, వీడియో అయినా అవ్వచ్చు. సో ఇలా వీటన్నిటిని కూడా డేటా అంటామని అనుకున్నాం. ఆ డేటాకి ఒకటి సైజ్ అనేది ఉంటుంది అనుకున్నాం. ఆ సైజ్ అనేది బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్ ఇలా ఉంటుంది అని అనుకున్నాం. ఓకే, అలాగే ఒక అమెజాన్ లాంటి కంపెనీ తీసుకుంటే వాళ్ళ దగ్గర 350 మిలియన్ల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అంత డేటా మన దగ్గర అయితే మన మొబైల్ ఫోన్స్లో అయితే ఉండదు అనేది కూడా అర్థం చేసుకున్నాము. సో ఈ డేటా అనేది అంతా కూడా ఒక డేటాబేస్లో ఉంటుంది అని అనుకున్నాము. ఓకే, ఈ డేటాబేస్ అనేది మన బ్యాక్ ఎండ్లో ఒక పార్ట్, ఒక భాగం అని అనుకున్నాము. అలాగే బ్యాక్ ఎండ్లో 2 భాగాలు, ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి అని అనుకున్నాం. ఒకటి సర్వర్, ఇంకొకటి డేటాబేస్ అని అనుకున్నాము. ఓకే, ఇక్కడ ఈ క్లయింట్ అనేది ఏదైతే ఉంటుందో అదేంటి అంటే సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఈ సర్వర్ డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ ఈ క్లయింట్కి ఒక రెస్పాన్స్ అనేది పంపిస్తుంది. అంతే కదా మనం అనుకుంది. క్లయింట్ అంటే రిక్వెస్ట్ చేసేది, సర్వర్ అంటే రెస్పాండ్ అయ్యేది. సో ఇక్కడ ఈ సర్వర్ ఏం చేస్తుందంటే డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఒక రెస్పాన్స్ని క్లయింట్కి పంపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ సర్వర్లో యూజ్ చేసే లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకున్నాము. అలాగే ఈ డేటాబేస్లో సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడుకున్నాము. అంటే రకరకాల డేటాబేస్లు ఉంటాయి. ఈచ్ డేటాబేస్ కూడా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. సో మన అవసరానికి తగ్గట్టుగా కొన్ని డేటాబేస్లు వాడుతూ ఉంటాము. కొన్నిసార్లు ఒకటి డేటాబేస్ వాడచ్చు, కొన్నిసార్లు మల్టిపుల్ డేటాబేసెస్ అనేది కూడా వాడుతూ ఉండొచ్చు అనేది అర్థం చేసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ మీరు ఇవన్నీ కూడా చూసి ఏది కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు అన్ని కూడా నేర్చుకుంటూ వెళ్తారు. ఓకే, ఇప్పుడు ఎలా అయితే ఇప్పటిదాకా సింపుల్గా నేర్చుకుంటూ వెళ్ళారో నెక్స్ట్ ఫర్దర్ థింగ్స్ కూడా అవి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు సింపుల్గానే నేర్చుకుంటూ వెళ్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాము అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనే దాని గురించి మాట్లాడుకున్నాము. యూజర్ ఇంటర్ఫేస్ అంటే నథింగ్ బట్ మనకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా యూజర్ ఇంటర్ఫేస్ అనేది మాట్లాడుకున్నాం మనం. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకొక కొత్త పదం మనం మాట్లాడుకుంటున్నాం. ఆ కొత్త పదం ఏంటి అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇది ఒక కొత్త పదం. ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. దీన్నే షార్ట్ ఫామ్ లో ఏంటి అంటే ఏపీఐస్ అని అంటూ ఉంటారు అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఇంతకుముందు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి వాడాము, ఇప్పుడేమో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఐ అని అనుకుందాం. ఓకేనా, ఏపీఐ అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఏపీఐ అనేది ఎక్కడ వాడతామంటే ఎలా అయితే మనుషులము మనం ఈ కంప్యూటర్ తోటి మాట్లాడడానికి ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనే దాంతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటామో, అలాగే ఈ కంప్యూటర్ అనేది ఇంకొక కంప్యూటర్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉండడానికి ఏంటి అంటే ఈ ఏపీఐస్ అనే దాంతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో సింపుల్ గా ఎలా గుర్తుంచుకుంటారు అంటే మీరు మనుషులు ఇంటరాక్ట్ అవ్వడానికేమో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది, అలాగే ఈ క్లయింట్ సర్వర్ తోటి మాట్లాడాలంటేనేమో ఏపీఐస్ అనేవి ఉంటాయి అన్నంత వరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఈ సెషన్ వరకు. ఓకేనా, దానిలోకి డీటెయిల్స్ ఇవన్నీ మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఓకేనా, సో ప్రస్తుతానికి మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే మనుషులము కంప్యూటర్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికేమో మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది, ఈ క్లయింట్ అనేది సర్వర్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికేమో ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది అన్నంత వరకు అర్థమైతే సరిపోతుంది. ఓకేనా, సో ఈ ఫ్రంట్ ఎండ్ అనే దానిలో ఏంటి అంటే మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇలాంటివి వాడుతూ ఉంటాము. అండ్ కస్టమర్స్ ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గానే వాటితో ఇంటరాక్ట్ అవుతూ ఉండొచ్చు అనేది మాట్లాడుకున్నాం. ఈ రోజు ఏం మాట్లాడుకున్నాం, మనం బ్యాక్ ఎండ్ అనే దాని గురించి మాట్లాడుకున్నాము. సో ఆ బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ అనేది ఉంటుంది, సర్వర్ అనేది ఉంటుంది అని మాట్లాడుకున్నాము. ఈ బ్యాక్ ఎండ్ తోటి ఏంటి అంటే మనం డైరెక్ట్ గా మనుషులము డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వలేము. ఓకే, ఓన్లీ ఈ క్లయింట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఇంటరాక్ట్ అవ్వగలుగుతుంది బ్యాక్ ఎండ్ తోటి. కానీ ఈ ఫ్రంట్ ఎండ్ అనేది ఏదైతే ఉంటుందో అది మాత్రం మనుషులు మనం డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతూ ఉండొచ్చు. సో ఇంతవరకు అర్థమైతే సరిపోతుంది ఈ రోజు సెషన్కి. ఓకేనా, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి అంటే క్లౌడ్ అనే దానికి వెళ్తున్నాం. సో ఈ పదం కూడా చాలా మంది వినుంటారు, క్లౌడ్ 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 అని చాలా మంది వాడుతూ ఉంటారు. అసలు ఈ క్లౌడ్ అంటే ఏంటి అనేది చూద్దాం, మనం సింపుల్ గా చూద్దాం. ఓకేనా అండి, సో ఇక్కడ క్లౌడ్ అంటే ఏంటంటే అండి ఈ సర్వర్స్ అనేవి ఉంటాయి కదా, ఈ సర్వర్స్ ని మనం ఎక్కడో ఇంటర్నెట్ లో ఎక్కడో పెట్టేసి ఉంటాయి అనమాట.
ఈ సర్వర్స్ని మనం ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసే విధానాన్ని అండ్ ఈ సర్వర్స్లో ఏమవుతుంది అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ సర్వర్స్ అనేది ఫస్ట్ ఏంటి అంటే ఇంటర్నెట్లో వేరే చోట ఉంటాయి. మనం ఇంటర్నెట్ అనే ద్వారా అనుకున్నాం కదా, ఇంటర్నెట్ అంటే నథింగ్ బట్ పబ్లిక్ నెట్వర్క్ అని. సో ఈ ఇంటర్నెట్ ద్వారా మనం ఈ సర్వర్స్ని యాక్సెస్ చేస్తూ ఉంటాము. అలాగే ఆ సర్వర్లలో కొన్ని సాఫ్ట్వేర్స్ రన్ అవుతూ ఉంటాయి. సో ఇంటర్నెట్లో కొన్ని సర్వర్లు ఉండి వాటిలలో కొన్ని సాఫ్ట్వేర్లు రన్ అవుతూ ఉంటే దాన్ని నథింగ్ బట్ క్లౌడ్ అని అంటారు, అంతే. సో సింపుల్గా క్లౌడ్ అంటే ఏంటి అంటే కొన్ని సర్వర్లు ఉంటాయి, ఆ సర్వర్లు ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, ఆ సర్వర్లలో కొన్ని సాఫ్ట్వేర్లు రన్ అవుతూ ఉంటాయి. సో క్లౌడ్ అంటే ఇంత అర్థం చేస్తే సరిపోతుంది. ఏమర్థం అవ్వాలి మనకి? క్లౌడ్ అంటే సర్వర్లు ఉంటాయి, ఆ సర్వర్లు ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఆ సర్వర్లలో కొన్ని సాఫ్ట్వేర్లు రన్ అవుతూ ఉంటాయి. సో ఇంతవరకు మనకు అర్థమైతే క్లౌడ్ అంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒకటి మీరు విని ఉంటారు. ఓకేనా? సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే అండి, సో జనరల్గా ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక యూజ్ కేస్ తీసుకున్నాం కదా, ఇట్లా అమెజాన్లో ఒక కస్టమర్ ఏం చేసాడు అంటే ఒక ఆర్డర్ పెట్టగానే సర్వర్కి వెళ్తుంది అని పెట్టాం కదా. సో అలా ఏమవుతుందంటే ఒకసారి అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒక అమెజాన్ లాంటి కంపెనీస్ వీళ్ళు ఏం చేస్తారు, ఒకే రోజు కొన్నిసార్లు బిగ్ బిలియన్ డేస్ అంటారు, లేకపోతే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అంటారు, చాలా డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదా. సో ఇచ్చినప్పుడు ఏమైపోతుంది, అందరూ కూడా అదే రోజు కొనుక్కుందామని అనుకుంటూ ఉంటారు, అవునా కదా? ఎందుకంటే ఆ రోజు కాస్ట్ తక్కువకి వస్తుంది అని. సో దాంతో ఏమైపోతుంది అంటే ఒకేసారి కొన్ని లక్షల మంది ఆ రోజు ఆర్డర్లు పెడుతూ ఉంటారు. మరి అంతమంది ఆర్డర్స్ పెడుతూ ఉంటే ఒకటే సర్వర్కి వెళ్తుందా? వెళ్ళదండి. సో దానికి ఏంటి అంటే చాలా సర్వర్లు కావాలన్నమాట. సో అలా చాలా సర్వర్స్కి ఈ రిక్వెస్ట్ అనేవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఒక నార్మల్ డే రోజు తీసుకుంటేనేమో కొన్ని వేలల్లో ఆర్డర్లు ఉండి, ఒక బిగ్ బిలియన్ డేస్ రోజు తీసుకుంటేనేమో కొన్ని లక్షలలో ఆర్డర్లు ఉంటే, సో 2 రోజులలో సేమ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ సరిపోతాయా? లేదండి. సో ఈ బిగ్ బిలియన్ డేస్ లాంటివి ఉన్నప్పుడేమో కొన్ని వేలల్లో సర్వర్లు కావాలి, లేదా లక్షల్లో సర్వర్లు కావాలి. నార్మల్ రోజుల్లోనేమో కొన్ని వందల్లో ఆరు వేలల్లో సర్వర్లు కావాలి. ఎందుకంటే ఈ సర్వర్ కూడా ఎంతవరకు ఈ రిక్వెస్ట్ స్వీకరించి రెస్పాండ్ అవ్వగలుగుతుంది అనే దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ క్లౌడ్ అనేది ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది అంటే మనకి సడన్ గా ఒక 10,000 సర్వర్లు కావాలి అని అంటే ఇమ్మీడియట్ గా ఈ క్లౌడ్ అనేది ఏం చేస్తుంది అంటే వాళ్ళు మనకి ఈ 1000 సర్వర్స్ ని మనకి ఇట్లా అవైలబుల్ గా పెడుతూ ఉంటారు అనమాట. ఓకేనా? సో మీకు ఇక్కడ ఏమర్థం కావాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే కొన్ని రోజులేమో ప్రతి ఏ కంపెనీకి అయినా సరే కొన్ని రోజుల్లోనేమో కొన్ని తక్కువ సర్వర్లు కావాలి, కొన్ని రోజుల్లోనేమో కొన్ని ఎక్కువ సర్వర్లు కావాలి. ఆర్ లేకపోతే ఇలా కూడా అనుకోవచ్చు, ఇప్పుడు అర్ధరాత్రి 12 నుండి పొద్దున 8 దాకా పెద్దగా ఆర్డర్లు ఏం పెట్టరు, కానీ పొద్దున 8 నుండి మళ్ళీ సాయంత్రం 6 దాకా ఎక్కువ పెడతారు. ఇలాంటిది ఉందనుకోండి. సో మనకు అర్ధరాత్రి పూట తక్కువ సర్వర్లు కావాలి, ఉదయం పూట ఏమో చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ సర్వర్స్ కావాలి, అంతేనా? సో నాకు ఉదయం పూట ఓవరాల్ గా వచ్చేసి ఒక 1000 సర్వర్లు కావాలనుకోండి, రాత్రి పూట ఓన్లీ 10 సర్వర్లే కావాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాము అంటే క్లౌడ్ అనేది కనుక మనం వాడినట్టయితే మనకు కావాలి అన్నప్పుడు ఇమ్మీడియట్ గా, అంటే నాకు రాత్రి 12 నుండి పొద్దున 8 దాకా ఓన్లీ 10 సర్వర్లు కావాలి, పొద్దున 8 నుండి మళ్ళీ రాత్రి అయ్యేంత వరకు నాకు ఒక 1000 సర్వర్లు కావాలి అని ఇలా చెప్పామనుకోండి, చెప్పిన ఎమ్మటే కొన్ని నిమిషాల్లోనే ఏమైపోతాయి అంటే ఈ సర్వర్స్ అనేవన్నీ మనకి అవైలబిలిటీలోకి వస్తాయి అన్నమాట. జస్ట్ ఒక క్లిక్ కొట్టినట్టుగా కొట్టేసిగానే అవైలబిలిటీలోకి వస్తాయి. ఓకే, సో ఒకసారి ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ మీకు స్లైడ్ కనిపిస్తుంది కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. క్లౌడ్ అనేది ఏంటి అంటే చాలా ఎఫోర్డబుల్, అంటే మనకి చాలా సరసమైన ధరలకి ఏంటంటే మంచి క్వాలిటీ అనేది ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో మీకు ఏమైంది అంటే సడన్ గా మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మీరు ఈరోజు ఒక ఆఫర్ అనేది ఇలా పెడుతున్నారు అనమాట. ఓకే, ఏంటి అంటే ఒక పలానా కొత్త మొబైల్ ఫోన్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ మొబైల్ ఫోన్కి ఏంటి అంటే ముందే బాగా ప్రచారం చేశారనమాట. చేసి ఈరోజు 12 గంటలకు కొనండి అని చెప్పారు. సో మీకు తెలుసు అనమాట ఏంటి అంటే 12 నుండి 2 గంటల వరకు ఒకేసారి జనాలందరూ కూడా మీ సైట్ మీదకి వస్తారు అని తెలిసినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఒక 1000 సర్వర్లు కావాలనుకోండి. ఓకే, సో ఆ 1000 సర్వర్లని క్లౌడ్కి చెప్తారనమాట. నాకు 2 గంటలకి ఒక 1000 సర్వర్లు రెంట్ కావాలి అని చెప్తారనమాట. ఓకే, సో దానికి అప్రాక్సిమేట్గా అయ్యే కాస్ట్ ఎంత? 1600 రూపాయలు. ఓకే, 1000 సర్వర్లు 2 గంటలు మీరు తీసుకుంటే 1600 రూపాయలు. మీరు చెప్పిన ఎంతసేపట్లో అవి రెడీ అయిపోతాయి అంటే జస్ట్ ఒక 2 నిమిషాల్లో మీకు అలా రెడీ అయిపోతాయి అనమాట. ఓకేనా?
అలా కాకుండా మీరు ఎప్పుడైనా సరే వామ్మో నాకు ఈ ఆఫర్ని ఈ సంవత్సరంలో నేను 10 సార్లు ఇలాంటి ప్రచారం చేస్తాను, సో నాకు 10x2 20 గంటలు కావాలి, సో అలా అని చెప్పేసి ఇయర్ మొత్తం అంతా మీరు రెంట్ చేసుకొని పెట్టుకుంటారా? ఒకవేళ మీరు అలా కనుక రెంట్ చేస్తే ఏమవుతుంది, ఒక 1000 సర్వర్లు ఒక 1 year పాటు పెట్టుకోవాలి అంటే మీకు ఏమవుతుంది, 72 లక్షలు అవుతుంది. కానీ మీరు వాడేది ఎంత అంటే 20 గంటలు. 20 గంటలు అంటే మనకి ఎంత అవుతుంది, సుమారుగా 16,000 అవుతుంది, అంతేనా? సో ఈ క్లౌడ్ అనే దాంతో ఏంటి అంటే ఇలాంటి ఒక మనకి సులభం అవుతుంది అనమాట. అంటే మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ సర్వర్లను తీసుకుంటాము, పని అయిపోగానే ఆ సర్వర్లు మాకు వద్దు అని చెప్పేసి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం అనమాట. ఓకేనా అండి? రైట్. సో మనకి సర్వర్ ఈ క్లౌడ్ అనేది వాడడం వల్ల ఏమవుతుంది అంటే సెక్యూరిటీ. ఇప్పుడు మనం ఎప్పుడైతే డేటా అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు మనం ఏవేమి వస్తువులు కొంటున్నాము, లేకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మన మొబైల్ నెంబర్ కానీ ఇలాంటివన్నీ కూడా ఓకే, అది అందరికీ కనుక అవైలబుల్గా ఉంటే మనకి డేటా అనేది రిస్క్లో ఉంటుంది. సో అదే ఈ క్లౌడ్ అనేది వాడడం వల్ల ఏమవుతుంది అంటే సెక్యూరిటీ అనేది కూడా వీళ్ళు డేటాకి కల్పిస్తారు. అలాగే ఈ సర్వర్లని మనం మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సర్వర్ అనగానే అదొక కంప్యూటర్, మళ్ళీ దానికి పవర్ ఇవ్వాలి, మళ్ళీ దానికి ఇంటర్నెట్ పెట్టాలి, సో కరెంట్ అంటే మనకి ఎలక్ట్రిసిటీ పోకుండా మళ్ళీ బ్యాటరీలు జనరేటర్స్ లాంటివి పెట్టాలి, ఇంటర్నెట్కి కూడా మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఇలా ఈ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కదా, సో ఈ మెయింటెనెన్స్ అనే భాగం అంతా కూడా ఈ క్లౌడ్ ఎవరైతే ఆఫర్ చేస్తారో వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఓకేనా? సో దీంతో ఏమైపోతుంది అంటే చాలా కంపెనీస్కి చాలా సింప్లిఫై అయిపోతుంది అనమాట. ఒక కంపెనీ పెట్టాలనుకోండి, నాకు ఒక 100 సర్వర్లు కావాలి లేదా 50 సర్వర్లు కావాలి అంటే నేను జస్ట్ 100 సర్వర్లు కావాలి అని చెప్పి క్లిక్ కొడతాను, కొట్టిన 2 నిమిషాల్లో నాకు అవన్నీ సర్వర్స్ అవైలబిలిటీలోకి వస్తాయి. ఓకే, అలాగే నాకు పలానా రోజు నాకు పలానా టైంకి ఒక 1000 సర్వర్లు కావాలి అంటే పలానా టైంకి 1000 సర్వర్లు కావాలి అంటే నేను చెప్పేస్తాను, దానికి సంబంధించిన ఒక బిల్ ఉంటుంది, నేను అది పే చేస్తాను, నాకు సర్వర్స్ వస్తాయి, మళ్ళీ నా పని అయిపోగానే ఆ సర్వర్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈ క్లౌడ్ అనేది చాలా చాలా సహాయపడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ క్లౌడ్ వల్ల మనకి ఏంటి అంటే రిస్క్ అనేది చాలా చాలా తక్కువ ఆర్ జీరో రిస్క్. ఎందుకంటే ఈ క్లౌడ్ ప్రొవైడ్ చేసే వాళ్ళే సెక్యూరిటీ చూసుకుంటారు, వాళ్ళే మెయింటెనెన్స్ అనే పార్ట్ చూసుకుంటారు, అలా ఈ కావాల్సిన హార్డ్వేర్ని అన్ని తెచ్చిపెట్టడం, ఇలా ఈ పనులన్నీ కూడా ఈ క్లౌడ్ అనే వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, సో నార్మల్ అప్పుడైతే మీరు అక్కడ చూడండి ఒక 4 సర్వర్ల లాగా అట్లా కూర్చొని ఉన్నారు. అదే ఏదైనా ఒక ఫెస్టివల్ అనగానే ఏమైంది అంటే అక్కడ బోల్డ్ అన్ని సర్వర్స్ కనిపిస్తున్నాయి కదా. సో దీనికి చేయాల్సింది ఏంటి అంటే అక్కడ ఈ క్లౌడ్ అనేది వాడుకుంటే అన్ని సర్వర్లు అనేవి మనకి ఈజీగా మనకి అవైలబిలిటీలోకి వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఈ క్లౌడ్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారు అని. ఓకేనా? ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో మీకు తెలిసిన అమెజాన్ అనే కంపెనీ ఓన్లీ మీకు ప్రొడక్ట్స్ అమ్మడమే కాదండి, కంపెనీలకు ఇలా సర్వర్లను కూడా రెంట్కి ఇస్తూ ఉంటుంది. అలాగే గూగుల్ వాళ్ళది కూడా గూగుల్ క్లౌడ్ అని, మైక్రోసాఫ్ట్ వాళ్ళది కూడా అజ్యూర్ అని, ఆలీబాబా వాళ్ళది కూడా ఒక క్లౌడ్. సో ఇలా ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ అనే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనం రిక్వెస్ట్ చేసినప్పుడు కొంచెం మనీ తీసుకొని దానికి సంబంధించిన సర్వర్స్ ఇస్తారు, మళ్ళీ పని అయిపోగానే ఆ సర్వర్స్ అన్ని తీసుకుంటూ ఉంటారు అనమాట. ఓకేనా? సో ఇది అర్థమైపోతే మనకి క్లౌడ్ అంటే ఏంటి అనేది అర్థమైపోయినట్టే అండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఈరోజు సెషన్లో ఏమేమి మాట్లాడుకున్నాము ఏంటి అనేది చూద్దామండి. ఓకే, మనం డేటా అనేది ఒకటి మాట్లాడుకున్నాము, ఎందుకంటే ఈ బ్యాక్ ఎండ్ అనే వాళ్ళ భాషలో డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాము. సో ఈ డేటా అంటే టెక్స్ట్ అయినా అవ్వచ్చు, ఇమేజెస్ అయినా అవ్వచ్చు, ఇవన్నీ కూడా డేటా అని అనుకున్నాము. ఈ డేటాకు ఒక సైజ్ అనేది ఒకటి ఉంటుంది అని అనుకున్నాము, దాన్ని బిట్స్, బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్ అని ఇలా అంటామని అనుకున్నాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ బ్యాక్ ఎండ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే డేటా బేసెస్ అని అనుకున్నాము. ఈ డేటా బేసెస్ అనేది ఏం చేస్తాయి అంటే ఈ డేటాని ఆర్గనైజ్ చేసుకోవడానికి, స్టోర్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి, అప్డేట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అని అనుకున్నాము. అలాగే ఈ బ్యాక్ ఎండ్ లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ సర్వర్ అని మాట్లాడుకున్నాము. ఓకే, ఈ సర్వర్ అనేది వచ్చేసి దానిలో యూజ్ చేసే లాంగ్వేజెస్ ఏంటని మాట్లాడుకున్నాము. అలాగే ఆ డేటాబేస్ సాఫ్ట్వేర్ల గురించి మాట్లాడుకున్నాము. అలాగే ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనే ఒక కొత్త పదం మాట్లాడుకున్నాము. సో క్లయింట్ సర్వర్ కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే ఈ ఏపీఐస్ అనే వాటిని వాడుతుంటాయి అని అనుకున్నాము. ఓకేనా? సో అలాగే ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నాం అంటే క్లౌడ్ అంటే ఏంటి అని అర్థం చేసుకున్నాము, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అని అర్థం చేసుకున్నాము. అలాగే స్కేలింగ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇలా కొన్ని టైమ్స్లోనేమో మనకి కొన్ని సర్వర్లే కావాల్సి వస్తాయి, కొన్ని టైమ్స్లోనేమో మనకి చాలా వందల్లో వేలల్లో సర్వర్స్ కావాల్సి వస్తుంటాయి.
సో దాని స్కేలింగ్ అండ్ దాన్ని ఎలాగా ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేది ఆఫర్ చేస్తారు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం, అంతేనా? ఓకే, నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, బ్యాక్ ఎండ్ దాని గురించి వచ్చేటప్పటికి డేటాబేస్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఒక ఓవర్ వ్యూ అనేది ఒకటి చూసుకున్నాము. ఓకే, అంటే ఇట్లా క్లయింట్ ఒకటి రిక్వెస్ట్ సర్వర్కి పెడుతుంది, సర్వర్ డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ ఏం చేస్తుంది, సర్వర్ క్లయింట్కి రెస్పాన్స్ అనేది పంపిస్తుంది అనేది మాట్లాడుకున్నాం. దానిలో యూజ్ చేసే టెక్నాలజీస్ మాట్లాడుకున్నాం. అలాగే బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? సో ఇప్పటిదాకా మీరు ఎలా అయితే సులభంగా నేర్చుకున్నారో నెక్స్ట్ ఫర్దర్గా కూడా అంతే ఈజీగా నేర్చుకుంటూ ఉంటారు. సో మళ్ళీ ఒకసారి ఈరోజు మనం బ్యాక్ ఎండ్ గురించి మాట్లాడుకున్నాము. దానిలో మనం ఏంటి అంటే సర్వర్, డేటాబేస్ అనే వాటి గురించి మాట్లాడుకున్నాము. ఓకేనా? అలాగే క్లౌడ్ అనే దాని గురించి కూడా మనం అర్థం చేసుకున్నాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ.